ఈ రోజైతే బీరకాయ కర్రీ చేశాను. కానీ ఎందుకు బీరకాయ తొక్కలు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇన్ని కూడా వేస్ట్ చేయకుండా కమ్మగా వేడి వేడి అన్నంలో వేసుకొని తినడానికి చట్నీలా ప్రిపేర్ చేద్దాం వచ్చేసేయండి. ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకొని గుప్పడి పల్లీలు వేయించుకొని తీసుకోండి. తర్వాత దాంట్లోకి పచ్చిమిర్చి కూడా 2, 3 వేయించుకొని మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి. ఆ తర్వాత బీరకాయ పొట్టును కూడా అదే కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. కొంచెం టేస్ట్ బాగుండాలి అనుకుంటే కొంచెం చింతపండు కూడా దాంట్లోనే వేసుకొని మగ్గించుకోండి. అండ్ ఒక చిన్న టమాటో కూడా కట్ చేసి వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ ఇలాగే మగ్గనివ్వాలి. ఆ తర్వాత మిక్సీ గిన్నెలో డైరెక్ట్గా వేసేసుకొని మొత్తం అంతా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. సో పేస్ట్ అంటే మొత్తం పేస్ట్లా కాకుండా కొంచెం బరగగా పట్టుకుంటే బాగుంటుంది. పట్టుకునేటప్పుడు కొంచెం అల్లం ఎల్లిపాయలు కూడా వేసుకొని పట్టుకోండి, చాలా బాగుంటాయి టేస్ట్కి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత పోపు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. మనకు తగినంత ఆయిల్ కూడా వేసేసుకొని కొంచెం మళ్ళీ ఎల్లిపాయలు దంచి వేసేసుకొని ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు ఇలా అన్నీ వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకొని మనం మిక్సీ పట్టిన మిశ్రమం అయితే అందులో వేసేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకేముంది, ఆ తర్వాత వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా. ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. పూజా గంటలు